హలో అందరికీ, వెల్కమ్ టు హనీక్రిస్ ఛానల్. నేను ఇవాళ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి లైక్ మీ యూస్ఫుల్ అయ్యే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో కొంతమంది పిల్లలు 6 months దాటిన తర్వాత అండ్ కొంతమంది 7 monthsకి పాకడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళని మనం సేఫ్గా బెడ్ మీద పడుకోబెట్టి మనం ఏమన్నా పని చేసుకోవాలన్నా కూడా కొంచెం భయంగానే ఉంటుంది. ఎక్కడ పడిపోతారా, లేచి ఎక్కడ పాక్కుంటూ కింద పడి దెబ్బ తగిలించుకుంటారా అనుకో. పిల్లల్ని బెడ్ మీద పడుకోబెట్టి వాళ్ళు సేఫ్గా ఉండేలాగా, మనం ఫ్రీగా మన పనులు చేసుకునేలాగా మంచి సేఫ్టీ ప్రోడక్ట్ ఒకటి ఆర్డర్ చేశాను. అదే ఈ బేబీ వాళ్ళది బెడ్ రైల్ గార్డ్. సో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇది ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేసేస్తున్నాను. సో మనకి మాన్యువల్ అయితే ఉంది, దీన్ని చూసి మనం ఎలా సెట్ చేసుకోవాలనేది మొత్తం చూద్దాం. ఈ బబుల్స్ కవర్ని చూసినప్పుడల్లా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆడుకోవాలనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంతమంది ఇప్పటికీ ఇలా ఆడుకుంటారు? వీటితో కామెంట్ చేయండి. మనం బెడ్కి ఫిట్ చేసుకునేది. ఇక్కడ 28 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. మీ మ్యాట్రసెస్ సైజ్ ఎన్ని ఇంచెస్ ఉంది దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొన్ని మ్యాట్రసెస్ లావుగా ఉంటాయి, కొన్ని పల్చగా ఉంటాయి. సో దానికి తగ్గట్టు 28 డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఇచ్చారు. ఇది ఒకవేళ మోర్ దాన్ 1 రైల్స్ కనుక మీరు కనెక్ట్ చేసుకుంటే కార్నర్ ఎడ్జెస్కి ఏమన్నా డ్యామేజ్ ఏమీ అవ్వకుండా, పైగా బేబీస్కి తగలకుండా ఇది సేఫ్టీగా పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మన నెట్ క్లాత్. ఇది చిన్నపిల్లలకి అంటే వాళ్ళు లోపల ఆడుతున్నారా లేదా పడుకున్నారా ఏంటి అని మనకు క్లియర్గా కనిపించడానికి నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. క్వాలిటీ అయితే బాగుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఆ రాడ్స్కి ఫిట్ చేసేద్దాం. సో ఇప్పుడు సైడ్ స్టాండ్స్ కూడా మనం ఇన్సర్ట్ చేసేద్దాం. సో చూసినట్టయితే ఇక్కడ సైడ్ స్టాండ్కి మనకు ఒక బటన్ లాగా వచ్చింది అండ్ ఇక్కడ దానికి సెట్ అయ్యేలాగా ఒక షేప్ ఇచ్చారు. సో దీంట్లోకి ఇలా ఫిట్ చేసుకోవాలి అంతే. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. అండ్ కింద కూడా ఫిట్ చేసుకోవడానికి మనకు ఈజీగానే ఉంది, జస్ట్ ఇలా ప్రెస్ చేయడమే బోత్ సైడ్స్. రైల్ ఫిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం కింద స్టాండ్స్ ఫిట్ చేసి బెడ్కి ఫిట్ చేద్దాం. సో ఇది మా బెడ్. దీన్ని కొంచెం అటు కార్నర్కి జరిపేస్తే గోడకి ఈ 2 sides ఓపెన్ ఉంటుందన్నమాట. సో నేను 2 rails ఆర్డర్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను. మా బెడ్ మ్యాట్రసెస్ అనేది మెజర్ చేసుకున్నాను. నాకు ఎగ్జాక్ట్గా 11th 12th ఈ రెండిట్లో సెట్ అవుతుంది. సో నేను దీనికి సెట్ చేసుకుంటాను. ఇది కూడా చాలా ఈజీ. సో ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, దీన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేసి దీన్ని ఇందులోకి ఎంటర్ చేసి నాకు ఇక్కడ వస్తుంది. సో అయిపోయింది అన్నమాట. ఇలాగే ఇటు సైడ్ కూడా సెట్ చేసుకుంటాను.
సో ఇలా 2 సైడ్స్ అయితే నేను ఫిట్ చేసేసుకున్నాను. ఏంటి మమ్మీ? ఏం లేదు, ఇక్కడ రాడ్స్ మన మ్యాట్రెస్ కింద పెట్టేస్తే అయిపోతుంది అనమాట. అండ్ ఇది హుక్ లాగా ఈ రెండిటికి జాయింట్. లోపలికి ఎలా వెళ్ళాలి, బయటికి ఎలా రావాలని మీకు డౌట్ వస్తుండొచ్చు. 2 వైపులా ఇక్కడ ఒక బటన్ అండ్ ఇటు సైడ్ లోపల ఇంకొక బటన్ ఉంటుంది. సో ఈ 2 ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా కిందికి వస్తున్నాయి బోత్ సైడ్స్. డన్. లోపలికి వెళ్ళి మనం పైకి పెట్టుకోవచ్చు మళ్ళీ. ఎస్, మనకి ఇక్కడ పాకెట్ కూడా ఇచ్చారు వాళ్ళ ఫేవరెట్ టాయ్స్ అండ్ ఎసెన్షియల్స్ పెట్టుకోవడానికి. సో చూసారు కదా ఎలా ఫిట్ చేసుకోవాలి, ఎలా సేఫ్టీగా ఉంటుంది బేబీకి అనేసి. మీకు కనుక ఈ ప్రోడక్ట్ నచ్చినట్లయితే మీరు కూడా కొనాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ట్యాగ్ చేస్తాను, వెళ్ళి బై చేసేయండి. థ్యాంక్ యూ.